జగన్ చుట్టూ ఉన్నవారే టార్గెట్. నాటి జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారే అసలు టార్గెట్. వాళ్లే లక్ష్యంగా అక్రమ కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాక్షసత్వం పీక్స్కు చేరుకుంది. ఎవరిపై ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ కేసు పెడతారో తెలియదు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు. బాబు రాసిన భేతాళ కథలో ఎవరి పేర్లు ఉంటే వారిపై ఏదో ఒక కేసు పెట్టి జైల్లోకి నెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ విషయంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలని తేడా లేదు. రెడ్ బుక్లో పేరు కనిపిస్తే చాలు ఎత్తి లోపలేయడమే. వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అయినా, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి అయినా, కృష్ణమోహన్ రెడ్డి అయినా ఎవరికైనా ఇదే ట్రీట్మెంట్ అప్లై చేస్తున్నారు. ఇంతకీ బాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారా? ఒక విష సంస్కృతికి బీజం వేశారా? జగన్ చుట్టూ ఉన్నవారే టార్గెట్గా అక్రమ అరెస్టులు నడుస్తున్నాయా? ఇలాంటి అరెస్టులతో జగన్ను భయపెట్టాలని చూస్తున్నారా? కూటమి ప్రభుత్వం పెడుతున్న ప్రతి కేసులోనూ రాజకీయ దురుద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు లేని మద్యం కేసును ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధారాలతో పని లేకుండానే అరెస్టులు చేస్తున్నారు. సంతకాలు లేకున్నా రిమాండ్ రిపోర్టులు రెడీ చేసేస్తున్నారు. అవసరం అనుకుంటే బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారు. బాబు బేతాళ కథలో ఎవరి పేర్లైతే ఉంటాయో వారిని ఎత్తి లోపలేయడమే పనిగా పెట్టుకున్నారు. వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టు విషయంలోనూ, తాజాగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు విషయంలోనూ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కారు. బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో కృష్ణమోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం చూస్తే అర్థమైపోతుంది. ఈ రిమాండ్ రిపోర్టులన్నీ టీడీపీ ఆఫీసులోనే సిద్ధం చేస్తున్నారని, ఒకే నివేదికను కాపీ పేస్ట్ చేస్తున్నారని. ఈ లేని మద్యం కేసులో ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అరెస్టులకు ఆధారాలు అవసరం లేదు, వాంగ్మూలాలకు సంతకాలతో పని లేదు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్ దగ్గర మెప్పు పొందే క్రమంలో చట్టాన్ని ఇష్టానుసారంగా ఉల్లంఘిస్తున్నారు. ఆఖరికి కోర్టులను కూడా లెక్క చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. లేని మద్యం కేసులో అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రెడ్ బుక్ పేరుతో ఒక విష సంస్కృతికి బీజం వేశారా? క్వశ్చన్ నెంబర్ 2, దర్యాప్తు తీరును కోర్టులు తప్పు పడుతున్నా పట్టించుకోరా? క్వశ్చన్ నెంబర్ 3, ఈ అక్రమ అరెస్టుల పరంపరకు ముగింపు ఎప్పుడు? క్వశ్చన్ నెంబర్ 4, జగన్ చుట్టూ ఉన్న వారే టార్గెట్గా అరెస్టులు చేస్తున్నారా? లేని మద్యం కేసులో సంబంధం లేని వారిని ఇరికించి అక్రమంగా అరెస్టులు చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. 3,200 కోట్ల రూపాయల స్కామ్ అంటూ అభూత కల్పనలు సృష్టించి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. నిజానికి అసలు మద్యం స్కామ్ జరిగింది 2014-19 మధ్య చంద్రబాబు హయాంలోనే. అందులో పక్కా ఆధారాలు కూడా దొరికాయి. మద్యం పేరుతో 25,000 కోట్లు దోచేశారు. కేసు కూడా నమోదైంది. అధికారంలోకి రాగానే ఆ కేసును పూర్తిగా మూలన పడేశారు. ఇప్పుడు లేని మద్యం కేసు పేరుతో హడావుడి చేస్తున్నారు. అంతర్జాతీయ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అక్రమ అరెస్టుతో ఒక్క విషయమైతే బాగా అర్థమైంది. తాము తలుచుకుంటే దేశంలో ఎవరినైనా ఏ కేసులోనైనా ఇరికించగలం, అరెస్టు చేయగలమని నిరూపించారు బాలాజీ గోవిందప్ప. ఒక అంతర్జాతీయ కంపెనీకి డైరెక్టర్. గత ప్రభుత్వ వ్యవహారాలతో కానీ, గత ప్రభుత్వ అధికారులతో కానీ ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. కనీసం రాజ్ కేసిరెడ్డి పేరు కూడా ఆయన వినే అవకాశమే లేదు. అయినా ఆయన్ను తప్పుడు కేసులో అరెస్టు చేశారు. బలవంతంగా ఆయనతో సంతకాలు తీసుకున్నారు. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విషయంలోనూ అదే చేశారు. వీరికి నాటి ఎక్సైజ్ శాఖతో కానీ, బేవరేజెస్ కార్పొరేషన్తో కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా అరెస్టు చేశారు. కొత్త మద్యం కంపెనీలకు అవకాశం కల్పించడం వెనుక అక్రమాలు జరిగాయని సిఐడి ఆరోపిస్తున్నా ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని గతంలోనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేల్చింది. అయినా అవే కుట్రలు, అవే కుతంత్రాలు కొనసాగిస్తున్నారు. ఈ మద్యం కేసులో దర్యాప్తు సంస్థ తీరుపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఘాటైన కామెంట్స్ చేస్తున్నాయి. అదేం చిత్రమో గానీ బాధితులకు మాత్రం రక్షణ లభించడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావచ్చింది. ఈ ఏడాదిలో పాలన పూర్తిగా గాలి కుదిలి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీదే దృష్టి పెట్టింది. సాధారణ సోషల్ మీడియా కార్యకర్త నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ల వరకు అందరినీ అక్రమ కేసులతో వేధిస్తూనే ఉన్నారు. అడ్డు అదుపు లేని ఈ అక్రమ కేసులు, అరెస్టులతో
పరిస్థితి ఎలా మారిందంటే మహా అయితే అక్రమ కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, అంతకు మించి ఏం చేస్తారు అన్న తెగింపు ధోరణి సాధారణ కార్యకర్త వరకు వచ్చేసింది. ఇక ఈ కేసులు అక్రమ అరెస్టుల పరంపర ఇక్కడితో ఆగేది కాదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే మనుషులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. అందరినీ ఇలా కేసులతో బెదిరించి భయపెట్టి జైల్లోకి నెట్టేస్తారు. ఆయనను ఒంటరిని చేసి భయపెట్టాలని చూస్తున్నారు. జగన్ గురించి కూటమి ప్రభుత్వం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. 70 మంది సిబిఐ అధికారులు ఇంటి మీద పడితే సహకరించాడే కానీ ఏ రోజు ఇది రాజకీయ కక్ష అని గుండెలు బాదుకొని గగ్గోలు పెట్టలేదు సార్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల నుంచి తలతిక్క శంకర్రావుల దాకా మూకుమ్మడిగా ముప్పేట దాడి చేస్తుంటే ఎదురొడ్డి నిలబడి పోరాడాడే కానీ నన్ను ఇబ్బంది పెడుతున్నారని చిన్న మాట కూడా అనలేదు సార్. ఎల్లో మీడియా అంతా ఏకమై తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంటే సహించాడే కానీ అయ్యా నా మీద కక్షగట్టారని భయపడి బెంబేలెత్తిపోలేదు సార్. తన మీద తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ పేరుతో 16 నెలలు నిర్బంధిస్తే పంటి బిగువున భరించాడే కానీ రోగాల పేరుతో బయటపడాలని చూడలేదు సార్. తన పార్టీ నాయకులని ప్రలోభపెట్టి కొనేస్తుంటే విలువలతో ఉన్నాడే కానీ గుక్క పట్టి ఏడవలేదు సార్. అలాంటి వ్యక్తి చుట్టూ ఉండే మనుషులను వెంటాడి వేధించి జగన్ను భయపెట్టాలని చూస్తే అది అవివేకమే అవుతుంది. ఒక్కటి మాత్రం నిజం, రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోతామనుకుంటే రాసి పెట్టుకోండి. ఆనాడు భస్మాసుర హస్తం, ఈనాడు రెడ్ బుక్ రాజ్యాంగం. మన నెత్తిపై మనమే చేయి పెట్టుకోవడానికి ఏదైతేనేం ఆఖరిలో మిగిలేది బూడిదే కదా. ఇది మాత్రం గన్ షాట్.